సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూలై 10వ తేదీన తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయడం జరిగిందండి. సో విడుదల చేసినప్పటికీ చాలా మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు అనేవి జమ కావట్లేదండి. సో చాలా మందికి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. మరికొందరు మందికి పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్తే ఏం చేస్తే డబ్బులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి, అసలు జమ అవుతాయా అవ్వవా అనేది నేను చెప్తానండి. అదేవిధంగా పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో తెలుసుకోవాల్సి ఉండింది. కాకపోతే ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రభుత్వం అయితే సచివాలయం లాగిన్ దగ్గర స్టూడెంట్ ఆధార్ ట్రాకింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో మీరు ఎవరైతే విద్యార్థి ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా మీ యొక్క తల్లికి వందనం అమౌంట్ అనేది పడిందా లేదని చెక్ చేసుకోవచ్చు అండి. సో అది ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇది వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూలై 10వ తేదీన తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈ తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది ఎవరికి రిలీజ్ చేశారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ఎవరైతే యూకేజీ ఎల్కేజీ పూర్తి చేసుకొని 1వ తరగతిలో జాయిన్ అయి ఉంటారో, అదేవిధంగా ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్లో జాయిన్ అయి ఉంటారో, సో వాళ్ళకైతే ముఖ్యంగా ఈ నిధులు అనేవి విడుదల కావడం జరిగింది. సో దానితో పాటు మొదటి విడత అంటే జూన్ 12వ తేదీన విడుదల చేసినప్పుడు చాలామందికి వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ లిస్ట్లో ఇన్ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ జూలై 10వ తేదీన అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఇలా విడుదల చేసినప్పటికీ చాలామందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదు. సో చాలామందికి ఏం చెప్తున్నారంటే వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఎవరికి వస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉన్నారో ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించి వాళ్ళకైతే ఈ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపించడం జరుగుతుందండి స్టేటస్లో అయితే. సో ఆర్టీఈ యాక్ట్ స్టూడెంట్స్కే ఇలా ఎందుకు చూపిస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ప్రభుత్వం అయితే ఫీడ్ సీట్స్ అనేవి అలర్ట్ చేసి ఉంటుంది. సో ఆ ఫీడ్ సీట్స్ అనేవి అలర్ట్ చేసినప్పుడు ఆ ప్రైవేట్ స్కూళ్ళకి అయితే గవర్నమెంటే ఫీజు అనేది చెల్లించడం జరుగుతుందండి. సో ఇలా ఫీజు చెల్లించేటప్పుడు ఏవైతే తల్లికి వందనం అమౌంట్ ఉందో 13,000 రూపాయలు, సో దాని కింద జమ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఫీజు కింద ఈ 13,000 రూపాయలు అనేది జమ చేసే అవకాశం ఉందండి ఆ ప్రైవేట్ స్కూళ్ళకి అయితే. సో అందుకని పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అయితే చూపించడం జరుగుతుందండి చాలా మందికి ఆర్టీఈ యాక్ట్ స్టూడెంట్స్కి అయితే. సో ఇలా చూపించిన తర్వాత అమౌంట్ అనేది పడుతుందా లేదా అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో 90% వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అయ్యే అవకాశం అయితే లేదండి. సో ఫీజు కింద ఆ స్కూళ్ళకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది. సో మిగతా ఎంత అమౌంట్ కట్టాల్సి వస్తే ఆ అమౌంట్ కూడా ప్రభుత్వమే కట్టడం జరుగుతుంది ఫీజు కింద అయితే. సో అందుకని ఈ నిధులు అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం లేదండి. సో ఒకవేళ కనుక జమ చేసే అవకాశం ఉంది అనే సమాచారం కనుక వచ్చినట్లయితే, సో ఇంకా నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రి గారు అయితే సో ఈ విషయంపై అయితే స్పందించలేదండి. సో ఒకవేళ కనుక ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ మేరకు అయితే ఇదేనండి సమాచారం అయితే. సో ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో, సో వాళ్ళ యొక్క ఫీజు అమౌంట్ కింద ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అనేది చూపించడం జరుగుతుంది. సో పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని చూపించిన వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుందా లేదా అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో వాళ్ళకి కనుక ప్రాసెసింగ్ అని వచ్చినట్లయితే ఒక 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్లో జమ అయ్యి ఉండాలండి. సో ఇంకా వాళ్ళకి జమ కావలేదు అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. మాకు ప్రాసెస్ అని వచ్చింది కానీ అమౌంట్ ఇంకా జమ కాలేదని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా అండర్ ప్రాసెసింగ్ వచ్చి అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఈ అండర్ ప్రాసెసింగ్ ఉండే వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదండి. నిధులు అనేవి జమ అవుతాయా లేదా మళ్ళీ ఏమైనా గ్రీవెన్స్ పెట్టుకోవాలా అనే దానిపై అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. సో ఒకవేళ కనుక సమాచారం వచ్చినట్లయితే నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ప్రాసెసింగ్ ఉండే వాళ్ళకి మాత్రం డబ్బులు అనేవి పడతాయి అనేది సమాచారం ఉందండి ప్రస్తుతానికైతే. సో ఒకవేళ ఎవరికైనా పడుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మరికొందరికి తెలియజేస్తాను. సో ఓకేనా. సో ఇంతవరకు క్లియర్ అండి. సో హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి ఎందుకు పడలేదు, వాళ్ళకి పడతాయి లేదని చెప్పాను. అదేవిధంగా పేమెంట్
అండర్ ప్రాసెసింగ్ ఉండే వాళ్ళకి పడతాయా లేదని కూడా నేను చెప్పాను. సో అదేవిధంగా ఇప్పుడు కొత్త ఫ్యూచర్ అంటే స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు తల్లి యొక్క ఆధార్ కార్డు లేకుండా స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డుతో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తానండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ ఆఫీసర్లు కనుక కలిసినట్లయితే సో వాళ్ళ లాగిన్ అంటే తల్లికి వందనం స్టేటస్ అనేది మాకు ఒకసారి చెక్ చేసి చెప్పండి అంటే వాళ్ళు చేయడం జరుగుతుందండి. సో ముందుగా ఎన్బిఎం లాగిన్ చేస్తారు. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అంటే తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అవసరం లేదండి. ఇంకా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మీకు అమౌంట్ అనేది పడుతుందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో మీకు ఇంతవరకు అమౌంట్ అనేది పడిపోయి ఉంటే పడిపోయిన దాని గురించి అయితే చెప్పరండి. అమౌంట్ అనేది పడకుండా ఉంటే మీకు అమౌంట్ అనేది పడుతుందా లేదా రాబోయే రోజుల్లో అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏ కారణంగా అమౌంట్ అనేది ఇంకా పడలేదు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆధార్ ట్రాకింగ్ ద్వారా అయితే స్టూడెంట్ యొక్క ఆధార్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆధార్ ట్రాకింగ్ ద్వారా ఇంకొక ఫ్యూచర్ కూడా ఉందండి. సో ఇంకొక యూస్ఫుల్ అప్డేట్ కూడా ఉంది. ఏంటంటే మీకు కనుక ఇంతకుముందు అమౌంట్ కనుక పడి ఉంటే సో ఆ అమౌంట్ అనేది ఏ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మీకు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ ఏ బ్యాంక్లో మీ అమౌంట్ అనేది పడింది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు ఏంటంటే సో మాకు 10,900 రూపాయలే తల్లికి వందనం కింద అమౌంట్ అనేది పడ్డాయి, మిగతా అమౌంట్ అనేది పడుతుందా లేదా అయితే చాలామంది అడుగుతున్నారండి. సో ముందుగా 10,900 ఎవరికి పడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే 10,900 రూపాయలు అనేది పడడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు పడుతుందంటే ఈ ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 60%, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక 40% అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులను విడుదల చేయడం జరిగింది. సో ఆ 60% అమౌంట్ ఏదైతే ఉందో 10,900 రూపాయలు ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది. సో మిగతా 40% సో 10,900 పోను ఇంక ఎంత పడాలో అదైతే కేంద్ర ప్రభుత్వం మీద మీకు అందించడం జరుగుతుందండి. సో త్వరలోనైతే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఎస్సీ విద్యార్థులకు సగం అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో ఇదేనండి తల్లికి వందనం సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. సో ఈ విధంగా పేమెంట్ అనేది పడకుండా ఉండే వాళ్ళకు ఏమైనా అప్డేట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.